హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ వీడియో ఏంటంటే యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తున్నామన్నమాట. సో అక్కడైతే వీలైనంత వరకు షూట్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందు రోజు నైట్ 10కి అనుకున్నాం అనమాట. రేపు ఏకాదశి వెళ్దామా అనేసి, ఏదైనా టెంపుల్కి వెళ్దామా అంటే ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే యాదగిరిగుట్ట వెళ్దాము, మార్నింగ్ 8:30 వరకు రెడీ అవ్వండి, తీసుకెళ్తాను అంటే, మరి రష్ ఉంటుంది కదా ఏకాదశి రోజు అని అనుకున్నాం. మేము ముందేది ప్లాన్ చేయమన్నమాట. ఇంకా నైట్ అనుకొని మార్నింగే వెళ్ళిపోయాము. సో ఏకాదశి కాబట్టి ఆ రోజు పూజ కూడా చేసేసాను అనమాట. మంచిగా చేశాను పూజ అయితే. 6 వరకు లేచి అంత పనులన్నీ చేసేసుకొని 8:30 వరకు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. 9కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంక ఇట్లా చేశాను అనమాట పూజ వచ్చేసి. నైవేద్యం అయితే ఏం చేయలేదు. కొబ్బరికాయ కొట్టేసి ఫ్రూట్స్ పెట్టేసి ఇంకా నార్మల్గా మిల్క్ అయితే తాగేసి వెళ్ళాము. 9కి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్తే 10:30, 11 వరకు రీచ్ అయ్యామన్నమాట. చాలా రష్ ఉంది అక్కడైతే. కానీ ఇంకెట్లయినా ఇంకా లేట్ అయినా సరే పర్వాలేదు, దర్శనం చేసుకోవాలనేసి వెళ్ళామన్నమాట. మాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ జర్నీ వరకు పట్టిందనమాట. ఇంకా పైకైతే వెళ్ళినాక మనకి ఫోన్ ఎలా ఉండదు కదా షూట్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి ఇది భువనగిరి కొండ అనమాట. అక్కడక్కడ షూట్ చేసా. మరి అన్నీ అయితే షూట్ చేయను నేను. మరి ఇంకా ఫోన్ పట్టుకొనే ఉండలేం కదా. వీలైన వరకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను అనమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని షార్ట్కి కూడా ఉంటుంది, మనం స్టార్ట్ అయింది అనేసి కొన్ని క్లిప్పింగ్స్ షార్ట్ కోసం కూడా తీసామన్నమాట. ఇది ఎంటర్ అవుతున్నప్పుడు అనమాట. అసలు దూరంకి వెళ్ళి చూస్తుంటే చాలా బాగుంది. అసలు యాదగిరిగుట్ట అనేది అసలు లోపల మనకి ఫోన్ ఎలా ఉండదు కానీ అసలు లోపల అయితే ఎంత బాగుంటుందో ఆ లైటింగ్లో. అంటే కొంచెం ఎక్కువ లైటింగ్ ఉండదు, కొంచెం లైటింగ్లో ఆ దేవుడు అట్లా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట నాకైతే. ఇంకా కింద నుంచి అయితే మనకి బస్సెస్ కూడా ఉంటాయి. మేమైతే డైరెక్టే ఇంకా 500 అనమాట ఇక్కడ పైకి వెళ్ళడానికి. పార్కింగ్ కాడ ఛార్జ్ చేస్తారు. సో మేమైతే లాస్ట్ 5 months బ్యాక్ వెళ్ళాము యాదగిరిగుట్ట. ఇప్పుడు వెళ్తున్నాము. మళ్ళీ మ్యారేజ్ అయిన కొత్తల్లో వెళ్ళామన్నమాట. 2006లో ఒకసారి వెళ్ళాను. అంతకుముందు సెకండ్ టైము, ఇది థర్డ్ టైం అనమాట యాదగిరిగుట్ట వెళ్ళడము. నేను అదే అంటున్నాను అనమాట. ఈ కొంచెం ఒక 5 minutes పైకి రావడానికి 500 ఆ పార్కింగ్ మరీ టూ మచ్గా ఉంది కదా అనేసి అంటున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యి చూస్తే ఇక్కడ తక్కువ అనిపించారు కానీ జనాలు, పైకి వెళ్ళినాకైతే చాలా రష్ అనిపించింది. ఆ పైకి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఇట్లా స్లోప్ లాగా ఉంటుంది. స్లోప్ లాగా ఉండడం వల్ల కొంచెం కష్టమవుతుంది అనమాట మనకి పైకి వెళ్ళాలంటే. ఇంకా పైకి వెళ్ళినాకైతే టెంపుల్ వ్యూ చాలా బాగుంది. ఇదైతే షార్ట్కి కూడా తీసాను అనమాట. అసలు చాలా అంటే చాలా గాలి వస్తుంది అక్కడ పైన అయితే. ఓపెన్గా ఉండడం వలన, మరి హైట్లో ఉండడం వలన అసలు జుట్టు ఉండట్లేదు. అసలు ఇట్లా మొత్తం ఇట్లా అయిపోతుంది అనమాట. అసలు ఇంకా అట్లానే షార్ట్ తీస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా ప్రసాదాలకు వచ్చేసి ఏంటంటే డౌన్లో వెళ్ళి టికెట్స్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చినాక రైట్ సైడ్ ఉంటుంది అనమాట కౌంటరు. ఇంకా అక్కడ ప్రసాదాలు కలెక్ట్ చేసుకొని రావాలి. ఇంకా చాలా రష్ ఉంది, ఏమొద్దులే అనేసి అన్నారనమాట ప్రసాదాలు. అయినా కానీ నేను వెళ్ళేసి టికెట్స్ తీసుకొని ఇటు కౌంటర్లో అయితే తీసుకుందామని వస్తున్నాను. వస్తుంటే ఇక్కడ ఒక వేరే యూట్యూబర్ కూడా కలిశారనమాట. తను నా ఫ్రెండే. ఇప్పటివరకు అయితే రియల్గా కలవలేదు కానీ ఇంకా అక్కడ కలిసామన్నమాట సడన్గా. ఇంకా అదైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము 2-3 సార్లు మాల్లో, ఏఎంబి మాల్లో కలుద్దామని ప్లాన్ చేసుకున్నా కలవలేదు. కానీ ఇక్కడ కలిసాము. చూడు, మనం దేవుడి దగ్గర కలవాలని ఉంది, అందుకే కలిసాము అనేసి అనుకుంటున్నాం అనమాట. ఆ యూట్యూబర్ ఎవరో మీకైతే తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి.
తనే అనమాట, రాధికా రంగవల్లి అనేసి తనకి ఛానల్ ఉంది. నేను ప్రసాదాలు తీసుకొని పైకి వస్తుంటే తను గుర్తుపట్టి సిరి అని పిలిచిందనమాట. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే నేను ఫోన్ తేలేదు, ఇంకా తను తెచ్చింది కాబట్టి తను షూట్ చేసింది. సో ఇంకా వాళ్ళ హస్బెండ్ పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు. మా హస్బెండ్ వాళ్ళు పైన వెయిట్ చేస్తున్నారు. నేను ప్రసాదం తీసుకోవడానికి వచ్చాను అనమాట. ఇంకా అందుకనేసి ఒక 3 మినిట్సే ఉన్నాను, ఎక్కువైతే లేని. ఇప్పుడైతే ఇంకా టికెట్స్ తీసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళడానికి పైకి వెళ్తుంటే అక్కడ కూడా ఒక సబ్స్క్రైబర్ కలిసారనమాట. మీరు సిరి డైరీస్ కదా అని గుర్తుపట్టింది. చాలా హ్యాపీగా అనిపించింది. తన ఫోన్లో అయితే ఫోటో కూడా తీసుకుంది. ఇంకా నా ఫోన్ అయితే మా పిల్లల దగ్గర ఉంది కాబట్టి నేను తీసుకోలేదన్నమాట. ఇంకా షేర్ చేయమని చెప్దామన్నా కానీ తను ఎవరో అన్నోన్ పర్సన్ కదా, మన నెంబర్స్ ఇవ్వడం ఎందుకులే అనేసి ఇవ్వలేదన్నమాట. ఇదన్నమాట యాదగిరిగుట్ట వీడియో అయితే. ఇంక ఇదైతే యాదగిరిగుట్టకి వెళ్ళే 2 డేస్ ముందనమాట. షాపింగ్ అని బయలుదేరాము ఈవినింగ్ 7కి. అసలు మేము బయలుదేరేటప్పుడైతే చాలా బాగుంది వెదర్ వచ్చేసి. మేము బయలుదేరినాకైతే ఒక 15 మినిట్స్ తర్వాత విపరీతమైన వర్షం పడుతుంది అనమాట. అసలు చాలా అంటే చాలా వర్షం వస్తుంది. నాకేమో ఐస్ క్రీమ్ తినాలనిపించింది. క్రీమ్ స్టోన్ దగ్గర చాలాసేపు వెయిట్ చేసాము, అయినా కానీ వర్షం తగ్గలేదు. ఇంకా లాభం లేదులే, తగ్గేటట్లేదు ఇంకా అని అనేసి ఇంకా వనస్థలీపురం దగ్గర అయితే స్విస్ క్యాస్టిల్లా కేక్స్ అయితే సూపర్ ఉంటాయి. డోనట్స్, కేక్స్ ఈ మధ్య కాలంలో అయితే 4 ఇయర్స్ నుంచి అక్కడే తెస్తున్నామన్నమాట. కేక్స్ బర్త్డేకి అట్లా కొంచెం కాస్ట్లీ ఉన్నా బాగుంటాయి. ప్యూర్ వెజిటేరియన్ కదా, అందుకనేసి ఇంక ఇక్కడికైతే వచ్చి ఫుల్ వర్షం పడుతుంది. మనం దిగి షాపింగ్ చేయాలన్నా మనం షాప్ లోపలికి వెళ్ళే అంతలోపే తడిచిపోతున్నాం అనమాట, అంత రెయిన్ ఉంది. సో ఇంక అక్కడైతే స్విస్ క్యాస్టిల్లో కేక్ తిన్నాము. తినేసి కొంచెం డోనట్స్ కూడా కొన్ని ప్యాక్ చేయించుకున్నాం అనమాట. ప్యాక్ చేయించుకొని వస్తూ ఇంకా పాప కేఎఫ్సి అడిగిందనమాట. ఇంకా సండే రోజు డిన్నర్ ఏం అవసరం లేదులే, ఇంక ఇట్లా తిన్నాం కదా అనేసి ఇంకా వస్తూ కేఎఫ్సీలో అయితే ఒక 20 మినిట్స్ మేము ఆర్డర్ పెడితే వెయిట్ చేయమన్నారు. ఇంకా అందుకనేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము ఆర్డర్ చేసుకొని. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఆర్డర్ చేసుకున్నాము. కానీ అక్కడ తినాలని అనిపించలేదు. 9:30 అయిపోయింది అనమాట నైటు. ఇంకా సరేలే అని పార్సిల్ చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి మా హౌస్ దగ్గరే అనమాట ఇంకొచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసి హ్యాపీగా తిందాంలే అనేసి ఇంకా పార్సిల్ అయితే ఇంటికి తెచ్చాము. వర్షంలో ఎవరికైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. నాకెందుకు ఆ రోజు అయితే ఐస్ క్రీమ్ తినాలనిపించింది. కానీ కారు పార్కింగ్ లేదు. ఇటు సైడ్ కారు పెడితే ఆ క్రీమ్ స్టోన్కి కొంచెం దూరం నడవాలన్నమాట. ఆ లోపలికి వెళ్ళేలోపు మొత్తం తడిచిపోతాము. మళ్ళీ వచ్చి కారులో కూర్చుంటే స్మెల్ వస్తుంది కదా అనేసి దిగలేదన్నమాట. ఇంకా 1/2 అవర్ అయినా వర్షం తగ్గలేదు. ఇంకా కేక్ అను కేఎఫ్సి అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇంకెవరికి నచ్చింది వాళ్ళు తెచ్చుకున్నాం కదా. ఇంకా పాప్కార్న్, వింగ్స్ ఇంకా అట్లా ఈ ఐటమ్స్ అయితే మా పాప అయితే బర్గర్ తీసుకుంది. ఎప్పుడు ట్రై చేయలేదు బర్గర్ అనేసి. ఇంకా నేనైతే వింగ్స్ ఇట్లా ముగ్గురము 3 ఐటమ్స్ ఇట్లా అయితే తెచ్చుకున్నామన్నమాట. కానీ చాలా హెవీ అయిపోయింది నైట్ అయితే. ఇంకా డిన్నర్ తినకుండా తిన్నా కానీ తినలేకపోయామన్నమాట. ఇంకా కొన్ని పీసెస్ అయితే ఉంచేసాను నెక్స్ట్ డే. అంత హెవీ అనిపించింది మాకైతే. ట్రైపాడ్ కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట, అందుకే వీడియోస్ లేట్గా వస్తున్నాయి. ఇంకా రేపటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా పెడతా. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.